లైనెక్స్ ఫైల్‌లో మనకి హ్యూజ్ కంటెంట్ ఉన్నప్పుడు వాటిని పేస్ట్ చేసుకొని మనం లైన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం గ్రిప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. గ్రిప్ కమాండ్ ఇప్పుడు ఒక ఎర్రర్ ఫైల్ ఉంది. ఇప్పుడు ఆ ఫైల్‌లో నాకు ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్ వాటిని బేస్ చేసి ఆ లైన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం గ్రిప్ వార్డ్ ఎర్రర్ నేమ్ ఇస్తాము. టెక్స్ట్ నేమ్ ఇస్తాం, ఫైల్ నేమ్ ఇస్తాం. అప్పుడు మనకి ఆ ఎర్రర్ వార్డ్ అనే ఎర్రర్ ఇచ్చాం కదా, ఆ ఎర్రర్ వార్డ్ని బేస్ చేసుకొని లైన్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ లైన్స్ని. అలానే ఇప్పుడు సపోజ్ -i అనే ట్యాగ్ ఇస్తాను. -i అంటే కేస్ సెన్సిటివ్. ఇప్పుడు సపోజ్ గ్రేప్ -i అండ్ యూనిక్స్ అనే సపోజ్ ఇచ్చారనుకోండి, అండ్ ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి. యూనిక్స్ అనే వాడు ఏదో స్మాల్ లెటర్స్ కానీ లేదా క్యాప్స్ లెటర్స్లో ఉన్న అవి నెగ్లెక్ట్ చేసి మనకి ఆ వార్డ్తో మనకున్న లైన్స్ మొత్తం డిస్ప్లే చేస్తుంది, అంటే మనకి చూపిస్తుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ -c అనే ట్యాగ్ యూస్ చేస్తాం. -c అంటే ఏంటంటే మనకి ఆ వార్డ్తో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఫైల్లో అనే కౌంట్ అనేది మనకి ఇస్తుంది -c. అలానే -r అనే ట్యాగ్ యూస్ చేస్తాం. -r అంటే మనకి అది సబ్ ఫోల్డర్స్ లో కూడా వెతుక్కుని మనకి ఆ లైన్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సపోజ్ వేర్ లాగ్ ఉంది, వేర్ లాగ్ లో మనకి యాక్సెస్ రాగు, HTTP లాగ్స్ అన్ని చాలా ఉంటాయి ఫైల్స్. ఆ ఫైల్స్ లో సబ్ ఫోల్డర్స్ లో కూడా వెతుక్కొని రికర్సివ్ గా అన్ని ఫోల్డర్స్ లో వెతికి మనకి ప్రింట్ అవుట్ అనే లైన్స్ యొక్క మ్యాచ్ అయ్యే ప్యాటర్న్ ని లైన్స్ ఇస్తాం. అలానే మనకి గ్రేప్ -l అనే వర్డ్ యూస్ చేస్తాం. -l అనే ట్యాగ్ ఏంటంటే -l లో ఆ తో మ్యాచ్ అయ్యే ప్యాటర్న్స్ ఏ ఫైల్లో ఉన్నాయి, ఆ లైన్స్ ఏ ఫైల్లో ఉన్నాయో ఆ ఫైల్ ని మనకి డిస్ప్లే చేసి, ఇలా మనం గ్రిప్ కమాండ్ అనేది BL టైంలో బాగా యూస్ చేస్తాం. మనం ఎర్రర్ లాగ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ లో